బ్రహ్మ, నీ మానసిక స్థితిని తెలుసయ్యా నాకు. ఎల్లెలియోన్ దేవుని పెట్టుకొని కూడా నీ మనసు కృంగుదల్లో ఉందా? నీ యొక్క మనసు చాలా గాయపరచబడిందా? ఎంతో కలవరంలో ఉన్నావా? మనసులో నెమ్మది లేదా? ఈరోజు సర్వోన్నతుని దేవుని కలిగి ఉండి కూడా ఈరోజు డిప్రెషన్లో ఉన్నావా? సర్వోన్నతుని దేవుని కలిగి ఉండి కూడా భయాందోళన వాతావరణం, కలవరము, కృంగుదల, వేదన, భవిష్యత్తు ఏంటో అని చింతిస్తున్నావా? అబ్రహ్మ, నువ్వు ఆశ్రయించిన దేవునిగా నేను కేవలం నేను ఆశ్రయించడమే కాదు, నేను భద్రపరచడమే కాదు, నేను నీ స్వాస్థ్యాన్ని నిర్దేశించడమే కాదు, నేను నిన్ను దీవించడమే కాదు, శత్రువుని విజయం దాయించడమే కాదు, నీ మానసిక స్థితిని కూడా ఎరిగినోడినయ్యా. నీ మనసులో ఎన్ని గాయాలు ఉన్నాయో నాకు తెలుసయ్యా. లేయర్లు వెనుకల దాగున్న గాయాల్ని కూడా నేను చూచే దేవుణ్ణి, నేను నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు, నిన్ను మర్చిపోయే దేవుణ్ణి కాదు. అయ్యా, నీ గాయం ఏంటో నాకు తెలుసు. ఆదికాండం 10వ అధ్యాయం. అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. నేనే నీ బహుమానము, నేను నీకు బహుమానం ఇస్తాను అనలేదు. మోస్ట్ రిచెస్ట్ పర్సన్ వచ్చి ఐ వాంట్ గివ్ యూ గిఫ్ట్ అన్నాడు అనుకోండి, ఇది ఆఫర్ 1. రెండోది, ఐ వాంట్ మేక్ మై సెల్ఫ్ ఎ గిఫ్ట్ ఫర్ యూ అన్నాడు అనుకోండి. ఆ వ్యక్తికి ఎంత ఆస్తుంటే అదంతా ఎవరిదండి? మందే. ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహ్మ, నేను నిన్ను ఆశ్రయించడం కాదయ్యా, నేనే నీ బహుమానం. ఈ లోకానికి తాను మన కొరకు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. యేసు ప్రభులాగా ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు.